కామెడీలో ఆ ఫ్రెష్నెస్ని హౌ డు యూ మేనేజ్ అనిల్ గారు? కామెడీ ఎప్పుడు ఏంటంటే సిచ్యువేషన్స్లోంచి పుట్టుతుంది కామెడీ. ఒక్కొక్కసారి క్యారెక్టరైజేషన్ నుంచి పుడుతుంది. అంటే ఒక మనిషి బిహేవియరు, ఒక మనిషి ఎలా మాట్లాడుతున్న దాని నుంచి పట్టుకోవాలి. మోస్ట్ టఫెస్ట్ జాబ్. సో అది స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఆ స్క్రిప్ట్లో కామెడీ ఎలా పండించాలి, ఎలాంటి క్యారెక్టర్స్ డిజైన్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ పెడితే కామెడీ ఎక్కువ వర్కౌట్ అవుతుంది అనేది చెప్పి అనేది ఒక చిన్న ఒక దాన్ని ఏమంటారు, ఒక ఆపరేషన్ లాంటిదే. కరెక్ట్గా అన్ని మీ ఆపరేషన్ అంత ఈజీగా ఎలా చేస్తారు అన్నది ఎవరికి అర్థం మీకు అనిపిస్తుంది, కానీ దాని వెనక మేము తలలు బదులు కొట్టుకుంటాం, మా బుర్రలు బదులైపోతాయి. అంటే టీంతో మాట్లాడుతూ ఉంటాం. ఒక్కోసారి పండుద్ది సీన్, ఒక్కోసారి పండదు, బాగా రాలేదనుకుంటే ఇంకేదో కావాలని చెప్పి ఇక జనాలను నవ్వించడానికి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలి, అన్ని ఎఫర్ట్స్ పెట్టాలి కదా. అది ప్రీ ప్రొడక్షన్లో జరుగుతుంది, స్క్రిప్ట్ రైటింగ్లో జరుగుతుంది. స్క్రిప్ట్ రైటింగ్లో ఒకటి, మళ్ళీ సినిమా ఎగ్జిక్యూషన్లో మళ్ళీ దాన్ని ఎలా మేకింగ్లోకి తీసుకురావాలి. ఇట్స్ లైక్ ఎ లాంగ్ ప్రాసెస్. బట్ నా వరకు నేను ఏంటంటే పర్సనల్గా బాగా ఎంజాయ్ చేస్తాను ఆ ఫేజ్ని. ఎందుకంటే నాకు బేసిక్గా కామెడీ ఇష్టం కాబట్టి. అంటే మీరు ఎట్లా జనాల్లో చూసి దిస్ పర్టికులర్ క్యారెక్టర్ మనకు వర్కౌట్ అవుతుంది అని దాని మీద వర్కౌట్ చేస్తారా? 100% ఎక్కువగా అబ్జర్వేషన్ ఉంటుంది. సో మనుషుల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాను. అబ్జర్వ్ చేసినప్పుడు దాంట్లో నుంచి వచ్చే బిహేవియర్స్ ఎక్కువ క్యాచ్ చేస్తాం. అవి మనం సృష్టించడానికి, అంటే ఇప్పుడు సినిమా అనేది ఒక ఇమాజినేటరీ వరల్డ్ కదా. సో మనం అన్ని పాత్రలు మనం సృష్టించాలి, ఒక ప్రపంచాన్నే క్రియేట్ చేయాలి. అది చిన్న సినిమా ఉండి పెద్ద సినిమా ఉండండి. సో ఆ క్రియేట్ చేసేటప్పుడు మన చుట్టూ ఉన్న పాత్రలు, మనం ఎక్కడో చూసిన పాత్రలు కొన్ని తగులుతూ ఉంటాయి. కామెడీకి అవి ఎక్కువ తగులుతాయి.